న్యూస్ రాయలసీమకు సీఎం చంద్రబాబు మరణ శాసనం రాస్తున్నారన్నది మరోసారి తెలంగాణ అసెంబ్లీ సాక్షిగా రుజువైంది. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ను చంద్రబాబు ఆపేశారు. రేవంత్ కోరగానే చంద్రబాబు ఆ ప్రాజెక్టును ఆపేశారు. తెలంగాణ అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి బయటపెట్టారు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు ఆపాలని తానే అడిగానని, తన మీద గౌరవంతోనే చంద్రబాబు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఆపేశారన్నారు రేవంత్ రెడ్డి. కావాలంటే దీనిపై నిజ నిర్ధారణ కమిటీ వేసుకోవాలన్నారు. ఇది తాను సాధించిన విజయమన్నారు. అప్పట్లో వైఎస్ జగన్ ప్రభుత్వం రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు చేపట్టిందని, 3 టీఎంసీల నీటిని వినియోగించుకోవాలని అనుకుందని అన్నారు రేవంత్. కానీ తాను కోరగానే చంద్రబాబు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఆపేశారని స్పష్టం చేశారు రేవంత్. నేను చంద్రబాబు నాయుడు గారి మీద కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఆపిచ్చిన అధ్యక్ష, నా చరిత్ర ఇది, నీ నీతి గది. ఇవాళ నేను సూటిగా చెప్పదలుచుకునే వేదిక మీద నుంచి 2 రాష్ట్రాల మధ్యలో మంచి వాతావరణం ఉండాలని ఇప్పటి వరకు నేను సాధించిన విజయాన్ని కూడా నేను చెప్పుకోలేదు అధ్యక్ష. సూటిగా చంద్రబాబు నాయుడు గారికి విజ్ఞప్తి చేసిన నేను, రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ మీరు ఆపితే మేము ఏదైనా విషయాల మీద చర్చకు వస్తాము, లేకపోతే మీతో చర్చించడానికి అవకాశం లేదు. మొట్టమొదట 3 టీఎంసీలు పర్ డే అక్రమంగా నిర్మిస్తున్న రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పనులను మీరు ఆపండి అని మేము వారిని క్లోజ్డ్ రూమ్లో అడిగితే మా మీద గౌరవంతో రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఆపేసింది అధ్యక్ష. మీరు ఈరోజు నిజ నిర్ధారణ కమిటీని సభ నుంచి పంపించండి. కూనంనేని సాంబశివరావు గారిని, అక్బరుద్దీన్ ఓవైసీ గారిని, బీజేపీ మహేశ్వర్ రెడ్డిని ఎవరిని కమిటీ చేస్తారో, ఇంక్లూడింగ్ బీఆర్ఎస్ మాజీ సాగునీటి పారుదల శాఖ మంత్రులు 2 ఉన్నారు, చంద్రశేఖరరావు, హరీష్ రావు. వాళ్ళిద్దరు నాయకత్వాన్ని ఎవరినో ఒకరిని పెట్టి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పనులు ఆగినాయా లేదా, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మంత్రి అయిన తర్వాత కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆగిన వాళ్ళ నిజ నిర్ధారణ కమిటీ పంపించండి అధ్యక్ష. మీరు ఆదేశాలు ఇవ్వండి అధ్యక్ష. ఈ సభ నుంచి మేము అక్కడ రాయలసీమ లిఫ్ట్ను 3 టీఎంసీలు పర్ డే దోపిడీని ఆపిచ్చి చర్చల పేరు మీద ఈరోజు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలకు అనుకూలంగా నిర్ణయాలు వచ్చి, ఉమ్మడి రాష్ట్రంలో మా ప్రాజెక్టులకు మీరు ఎలాంటి అభ్యంతరాలు పెట్టకండి, మా కడుపు కొట్టకండి అని వాళ్ళ మీద ఒత్తిడి తీసుకొచ్చి ఈరోజు ఒక కొలికి పట్టుకొచ్చిన అధ్యక్ష. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ సతీష్ మనకి డీటెయిల్స్ అందిస్తారు. సతీష్, సీఎం రేవంత్ రెడ్డి అడిగితే ఆయన మీద గౌరవంతో రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పనులు ఆపించేశారు అని చెప్పి సభాముఖంగా ఆయన వ్యాఖ్యలు చేశారు. డీటెయిల్స్ ఏంటి? కార్తీక్, చాలా స్పష్టంగా ఆంధ్రప్రదేశ్ ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, మరీ ముఖ్యంగా అత్యంత వెనుకబడినటువంటి కరువు ప్రాంతమైనటువంటి రాయలసీమ ప్రాంతానికి ఎంతటి అన్యాయం చేశారో అని ఒక విధంగా చెప్పాలంటే రాయలసీమకు మరణ శాసనం రాశారన్న విషయం ఈరోజు తెలంగాణ అసెంబ్లీ సమావేశాల సాక్షిగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలతో స్పష్టమవుతుంది. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వం దీన్ని చేపట్టింది. ముఖ్యంగా కృష్ణా నదీ జలాలను వినియోగించుకోవడం కోసం రాయలసీమలో అత్యంత వెనకబడినటువంటి ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రాంతాలకి సాగునీటి సదుపాయాన్ని కల్పించడం కోసం రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ని చేపట్టింది. అయితే ఈ ప్రాజెక్టు చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటికే పనులు జరగడం లేదన్న విషయాన్ని ఈరోజు స్వయంగా అసెంబ్లీ వేదికగా ఆ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టంగా చెప్పారు. ఇది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా, ముఖ్యంగా తెలంగాణ రాయలసీమ రైతాంగానికి ఇది ఒక పిడుగు లాంటి వార్తగా మారింది. ఎందుకంటే ఈ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా ఏదైతే 3 టీఎంసీలు రోజుకి 3 టీఎంసీల నీటిని పంపింగ్ చేసేటువంటి సామర్థ్యంతో రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ని గత ప్రభుత్వం చేపట్టింది. అయితే తాను చాలా స్పష్టంగా ఈ రోజు రేవంత్ రెడ్డి అసెంబ్లీలో స్పష్టంగా చెప్పారు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం దిగిపోయిన తర్వాత ఎప్పుడైతే ఆ కూటమి ప్రభుత్వం వచ్చిందో అందులో చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తర్వాత చంద్రబాబుతో నేను క్లోజ్డ్ రూమ్ లో డిమాండ్ అడిగాను, ఎట్టి పరిస్థితుల్లో మీరు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ను ఆపాల్సిందే, రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ను ఆపకపోతే ఏ అంశం పైన కూడా 2 రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఏ అంశం పైన కూడా చర్చించేటువంటి ఆస్కారం లేదన్న విషయాన్ని నేను చాలా స్పష్టంగా చెప్పాను. నేను చెప్పిన మాట మేరకు చంద్రబాబు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పనులు ఆపేశారు. ప్రస్తుతం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పనులు ఎక్కడా జరగడం లేదు. చాలా క్లియర్ గా ఇందులో ఏవైతే ఆ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ సంబంధించిన పనులకు అవసరమైతే ఈ సభలో ఉన్నటువంటి ఎవరితోనైనా సరే కమిటీని, నిజ నిర్ధారణ కమిటీని వేసి వెళ్ళి అక్కడ చూసుకోవచ్చు అని కూడా చాలా స్పష్టంగా రేవంత్ రెడ్డి
ఇందులో స్పష్టం చేశారు. దీంతో ఇప్పుడు ఇది ఒక్కసారి పిడుగు లాంటి వార్తగా మారింది. ఎందుకంటే అనేక దశాబ్దాలుగా ఈ కృష్ణా నీటిని సమర్థవంతంగా వినియోగించుకోవడం కోసం ముఖ్యంగా రాయలసీమ రైతాంగం అంతా కూడా ఎదురు చూస్తున్నటువంటి నేపథ్యంలో 3 టీఎంసీలు రోజుకి నీటిని వినియోగించుకునేటువంటి సామర్థ్యంతో చేపట్టినటువంటి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ పనులు ఇప్పుడు ఆగిపోవడం, అది చంద్రబాబు ప్రభుత్వం క్లోజ్డ్ రూమ్ లో ఎందుకోసం మరి రాజీ పడిందా అన్న అంశానికి సంబంధించి ఇంకా నిజాలు బయటకు రావాల్సినటువంటి అవసరం ఉంది. క్లోజ్డ్ రూమ్ లో నేను చేసినటువంటి డిమాండ్ మేరకు అంగీకరించారని స్పష్టంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. అంతేకాకుండా ఈ ప్రాజెక్టుకి సంబంధించి కేంద్రంపై కూడా ఒత్తిడి తీసుకొచ్చి చంద్రబాబు గారు ఆపిన అంశాన్ని స్పష్టంగా చెప్పారు. ఇప్పుడు అక్కడ పనులు జరగడం లేదు, ఇది నేను సాధించిన విజయం అన్న అంశాన్ని రేవంత్ రెడ్డి చెప్పారు. కానీ ఇది ఆంధ్రప్రదేశ్ విషయానికి ముఖ్యంగా రాయలసీమ ప్రాంతానికి వచ్చేసరికి ఇది చాలా తీవ్రమైనటువంటి సమస్య. ఎందుకంటే ఈ ప్రాజెక్ట్ కి సంబంధించి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా లిఫ్ట్ ఇరిగేషన్ ఎప్పుడైతే పూర్తయితే అప్పుడు రాయలసీమ ప్రాంతంలో అనేక ప్రాంతాలకు ఏవైతే కృష్ణా జలాలు కోసం ఎదురు చూస్తున్నటువంటి రైతాంగానికి మేలు జరుగుతుంది. సతీష్ 1 minute మళ్ళీ మీ దగ్గరికి వస్తాం. మనతో మాజీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి గారు మనకు అందుబాటులోకి వచ్చారు. శ్రీకాంత్ రెడ్డి గారు నమస్తే అండి. నమస్తే అండి. రాయలసీమకు సీఎం చంద్రబాబు పూర్తిగా మరణ శాసనం రాశారని చెప్పొచ్చు. ఇప్పుడు 3 టీఎంసీలు నీటిని రాకుండా రేవంత్ రెడ్డి గారి మీద గౌరవంతో ఆపారంట. సో దీన్ని ఎలా చూడొచ్చండి? మొదటి నుంచి అంటే అండి చాలా మందికి మరి వాళ్ళకున్నటువంటి మీడియా శక్తులు ఏమో తెలియదు కానీ చాలా ద్రోహం తలపెట్టాడు. బ్రిజేష్ ట్రిబ్యునల్ వచ్చేటప్పటికి ఈయన ప్రాజెక్ట్ స్టార్ట్ చేసింటే హంద్రీనేమో గాలి దగ్గరికి ఎప్పుడు వస్తుంది అవి చేయకుండా అప్పుడు ఒక రకంగా అన్యాయం చేశాడు. 2 సార్లు శంకుస్థాపన చేసి రాష్ట్రపతి గారి దయ వల్ల గాలేనగిరి, హంద్రీనీవా, పోతిరెడ్డిపాడు, గండికోట ప్రాజెక్ట్ కంప్లీట్ అయ్యి రాయలసీమలో కొంత ఈ రోజు కాపాడుతున్నాయంటే ఇవే. మరి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ అటువంటిది ఏదైతే ఉందో పోతిరెడ్డిపాడు సబ్స్టిట్యూట్ గా మనకు 847 వచ్చేంత వరకు పోతిరెడ్డిపాడు ద్వారా రావు కాబట్టి కింద నుంచి ఈ దూరాల నుంచి నెట్టంపాడు ఇవన్నీ ప్రాజెక్ట్స్ అన్ని ఉండడం చూడడం వల్ల మనకు చాలా ఇబ్బందికరం పరిస్థితులు వస్తాయి. కాబట్టి మనం కూడా అంటే ఇంకా కింది స్థాయిలో వాడుతున్నప్పుడు రాయలసీమకు రోజు 3 టీఎంస్ ఉండేదానికి కరువు ప్రాంతానికి ఉండాలి అని చెప్పి ఆ జగన్మోహన్ రెడ్డి గారు అద్భుతంగా దీన్ని ఆలోచన చేసి దాదాపుగా పట్టుకుని పూర్తి చేయడానికి ప్లాన్ చేశారు. ఎలక్షన్ అయిపోయిన తర్వాత వెంటనే రేవంత్ రెడ్డి గారు అసలు రికార్డు ప్రకారం తనకున్నటువంటి చనువుతో చంద్రబాబు నాయుడు గారి పైన ఒత్తిడి చేసి కేంద్ర ప్రభుత్వం ద్వారా నేను ప్రాజెక్ట్ ఆపించాను, ఈ ప్రాజెక్ట్ లో ఆపించినానో లేదో మీరే వచ్చి చూడండి, ఇది చంద్రబాబు నాయుడు నాకున్నటువంటి గౌరవంతో ఆపించాను, జగన్మోహన్ రెడ్డి గారు తీసుకెళ్లి రాయలసీమకు తీసుకెళ్లి నీళ్లను నేను ఆపించాను చంద్రబాబు నాయుడు గారి వల్ల అన్నప్పుడు ఒక రాయలసీమ ప్రాంత వాసిగా రాయలసీమను అనునిత్యంగా అక్కడ బతికేటువంటిగా ప్రతి నీటి బొట్టు అక్కడ అవసరం ఉన్నటువంటి వాసిగా చూసినట్టు మాకు ఎంత బాధ కలుగుతుందండి. ఎంత ద్రోహం తలపెడుతున్నట్టు ఆన్ రికార్డ్ అసెంబ్లీలో ఆ మాట చెప్పడం, ఎవరికి నష్టం చేయకుండా తీసుకుపోయేదాన్ని ఒక పక్క రాష్ట్ర సీఎం ఒక పక్కనేమో రేవంత్ రెడ్డి గారు నా ప్రాంతం నాకు ముఖ్యం, నా ప్రయోజనాలు నాకు ముఖ్యం, ఎక్కడ 1% తాకట్టు పెట్టినా నేను మాట్లాడుతున్నాడు. మరి చంద్రబాబు నాయుడు గారు పూర్తిగా తాకట్టు పెట్టేదే కదండి రాయలసీమ ప్రయోజనాల్ని. సో ఏ రకంగా తీసుకోవాలి చెప్పండి. అది కంటిన్యూ చేస్తూ ఆయన మెన్షన్ చేసిన ఓడు పదే నేను ఆయనతో మాట్లాడి నా పైన గౌరవంతో ఆపాడన్నటువంటి మాట మాట్లాడుతున్నారు. జగన్ గారు చేయాలని చూసారు అని అంటే ఎవరండి రాష్ట్ర ప్రయోజనాలు కాపాడింది? జగన్మోహన్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు? అంత ఫోర్ ఆఫ్ ద రికార్డ్ రేవంత్ రెడ్డి గారు అంత క్లియర్ గా చెప్పిన తర్వాత ఇంకా దానికి ఇంక వేరే దానికి ఎలా ఉండేది? ఇంకోటి శ్రీకాంత్ గారు, ఇంకోటి కార్తిక్ గారు మీరు చూసింటారు, హైకోర్టుని వద్దంటి అటు వచ్చినట్టు హైకోర్టు పెడుతున్నటువంటి దాన్ని లా యూనివర్సిటీ రాయలసీమ తీసేసి అన్ని ప్రాంతాలు సమానంగా ఉండాలి కదా ఏ నాయకుడికైనా కూడా. అదే కదా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పేది, అన్ని ప్రాంతాలు సమానంగా చూడాలన్నటువంటిది. ఇప్పుడు ఏకపక్షంగా ఏదైనా వేరే అజెండా పెట్టుకొని చూస్తున్నాడు. మరి క్లియర్ గా ఏమంటున్నాడు మళ్ళా, ఓకే ఈయన నా యొక్క రేపు పొద్దున నువ్వు రాయలసీమ ఇరిగేషన్ ఆశ వస్తే చర్చలు జరుపుతాను అన్నాను అని చెప్పారు రేవంత్ రెడ్డి. అంటే ఆయన కమాండ్ చేస్తే ఇంత సీనియర్ గా ఉన్నటువంటి వ్యక్తి, ఈ రాష్ట్రానికి 4 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి, మొదటిసారి ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డి మాటలు నమ్మి ఆ ప్రాజెక్ట్ ను ఆపించి చర్చలు ఏం చెప్తున్నా అంటే ఇప్పుడు ఈ రోజు చూడండి బనకచెర్ల క్రాస్ టు పోతిరెడ్డిపాడు అన్నాడు, అది ఆగిపోయి పోలవరం నుంచి బనకచెర్ల క్రాస్ అన్నాడు, ఆ ప్రాజెక్ట్ ఆగిపోయింది అన్నాడు. ఇప్పుడు నల్లమల్ల సాగర్ తీసుకొస్తా అంటున్నాడు. వాళ్ళు క్లియర్ గా తీర్మానం చేశారు నల్లమల్ల సాగర్ లేదు ఏం లేదు, ఇచ్చే క్వశ్చనే లేదని. ఇక్కడ నువ్వు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఆపిన తర్వాత
దానికి కంపెన్సేట్ గా రాయలసీమకు కానీ రాష్ట్రానికి కానీ ఏదైనా తెలంగాణ నుంచి రాబట్టావా అంటే ఒకటి లేదు కదా. సో నువ్వు ఈ రాష్ట్ర ప్రయోజనాలని ఒక ప్రాంత ప్రయోజనాల్ని డైరెక్ట్ గా తాకట్టు పెట్టేట్టే కదండి ఇది. ఇంకోటి శ్రీకాంత్ రెడ్డి గారు, యాక్చువల్లీ ఒకవేళ 3 టీఎంసీలు వచ్చి రాయలసీమలో చాలా ప్రాంతాలు యూజ్ అయ్యేవి, రూపురేఖలు కొంత మారేవి. ఇప్పుడు ఆగిపోవడం వల్ల దీని ప్రభావం ఎలా ఉండే అవకాశం ఉంది? ఫస్ట్ పోతిరెడ్డిపాడు దగ్గర నుంచి వచ్చేటువంటి వాటర్ అప్పుడు రాజశేఖర్ గారి ప్లాన్ జరిగినటువంటి దానితోనే చాలా ప్రాంతం ఈరోజు అనంతపురం ఆల్మోస్ట్ కరువు నుంచి బయటపడినంటే హదిరిని కావాలండి. చాలా మాత్రం ఈరోజు సముద్రంలోకి అంత నీట్ గా వాటర్ పోతున్నాయంటే పోతిరెడ్డిపాడు వాళ్ళండి. ఈ రోజు ఇదే దాంట్లో జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన చేసిన ప్రకారం రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ అయిపోయి ఇంకా 2 స్టోరేజ్ ప్రాజెక్టులు కట్టాలనేటువంటి ముద్రూరు దగ్గర ఇట్లాంటి ఏరియాస్ లో ఒక 30 టీఎంసీ ఒక 80 టీఎంసీ సంబంధించినటువంటి స్టోర్ చేసుకునేటువంటి రిజర్వాయర్స్ కట్టుకొని ఉంటే ఫర్ ఎవర్ రాయలసీమ ఇస్ గోయింగ్ టు బి ఎ బిగ్ చేంజ్ అయిపోయింది కదండి. నేను చెప్తున్నాడు కదా 1,00,000 కోట్లతో నేను ఏదో పోలం నుంచి తెచ్చి గేమ్ చేంజర్ అని మళ్ళీ మారుస్తున్నాడు. అట్లా లేకుండా ప్రాపర్ గా మన చేతిలో ఉన్న దాన్ని ఈరోజు ఒక ఈయనకన్నా ఎంతో జూనియర్ అయినటువంటి రేవంత్ రెడ్డి గారి మాటలకి ఈయన ఈల్డ్ అయిపోయి దాన్ని ఆపేశాడు అని అంటే ఆయన అడగడం నేను ఆపడం ఎవరండి వీళ్ళు? ఏ రకంగా హక్కు నుంచి అడగకు. మరొక పక్కమో రేవంత్ రెడ్డి నాకు ఏది ఏమైనా తెలంగాణ ప్రాంత ప్రయోజనాలు ముఖ్యమని అంటున్నాడు. మరి ఈయన హైదరాబాద్ లో వ్యాపారాల కోసం తాకట్టు పెట్టాడా? ఈయన యొక్క ఇంటిని వీటిని ఈయన ఆస్తులన్నీ కాపాడుకోవడానికి తాకట్టు పెట్టినట్టే కదండి ఇప్పుడు దీనికి. అవును అవును శ్రీకాంత్ రెడ్డి గారు, ఈ మెయిన్ ఇది 3 టీఎంసీలు నష్టపోవడం వల్ల ఏ జిల్లాలు ఎఫెక్ట్ అవ్వచ్చండి? అంతే ఒక రాయలసీమకు సంబంధించిందే కాదండి. ఈ రోజు ప్రకాశం జిల్లాకు సంబంధించినటువంటి వెలుగొండ ప్రాజెక్టు కూడా ఇదే కదండి సోర్స్. అవును. సో వెలుగొండకు పోవడానికి కానీ అన్ని గంటకు టోటల్ గా 6 డిస్ట్రిక్ట్స్ ఎఫెక్టెడ్ అండి. 4 రాయలసీమ జిల్లాలు ఇప్పుడు కొత్తగా ఏర్పడిన దాంతో అయితే 8 జిల్లాలు, నెల్లూరు, ప్రకాశము, మార్కాపూర్ దాదాపుగా 10-12 జిల్లాలకు ఇది చాలా నష్టం అండి. ఇది టోటల్ గా ప్రకాశం జిల్లా నుంచి అన్ని ప్రాంతాలకు కూడా దాదాపుగా ఇప్పుడు ఏర్పడిన కొత్త జిల్లాల ప్రకారం చూసుకుంటే 12 డిస్ట్రిక్ట్స్ వరకు ఈయన చాలా అన్యాయం చేశాడు. సో ఇది కోలుకోలేని దెబ్బ. ఫస్ట్ టైం అన్నారు ఈ ఆన్ ఫ్లోర్ లో రేవంత్ రెడ్డి గారు నేను ఆపించినానే నాకు ముఖ్యమంత్రిగా నేను ఎప్పుడు ప్రమాణం చేసి చెప్తా, ఎక్కడైనా అబద్ధాలు చెప్పిన మాట మాట్లాడారు. ఇదే చంద్రబాబు నాయుడు గారు ఇంకొక రకమైన ప్రేమ్ డైవర్ట్ చేశాడండి. ఆయనకు సంబంధించి ఈయన యొక్క సపోర్ట్ తో కేంద్ర ప్రభుత్వం నడుస్తుంటే కేంద్ర ప్రభుత్వం సంబంధించి అక్కడ ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ ఇవ్వలేదు అని చెప్పి తప్పుదో పట్టించారండి. ఈ పాయింట్ కూడా చాలా ఇంపార్టెంట్ కదా. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ రేవంత్ రెడ్డి గారు చెప్పే ప్రకారం తాను చెప్పి ఒప్పించి ఆపించినానని రేవంత్ రెడ్డి గారు అంత స్టోర్ చెప్పారు. మరి చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తున్నారంటే దానికి ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ వాళ్ళేందుకు ఆపేమంటున్నాడు. ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ ఈయన అడుగుతూ ఒక హాఫ్ అన్ అవర్ లో ఇచ్చేటువంటి ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ ఈయన అడిగితే రాదా అండి? అది ఎవరు మోసం చేసినట్టు? ఏ రకంగా చూసుకున్నా ఏ కార్నర్ లో చూసుకున్నా కేవలం ఏదో హిడెన్ అజెండా పెట్టుకొని ఆ ప్రాంతం పైన ద్వేషమో ఇంకొకటో లేకపోతే ఇంకోటి తెలంగాణలో హైదరాబాద్ లో ఆస్తుల కోసమో లేకపోతే ఇంకొక ఏమన్నా మళ్ళీ మధ్య పర్సనల్ కాంటాక్ట్స్ ఫైనాన్షియల్ డీల్స్ తెలియదు కానీ ఈ ప్రాంతాన్ని ఈరోజు రాయలసీమ ప్రాంతాన్ని 100% తాకట్టు పెట్టినట్టుగా మనకు అనిపిస్తుంది అక్కడ. అవును అవును ఇది కార్తికేయ చాలా పెద్ద విషయం. 100% దీని విషయంలో మేము వెనక్కి తగ్గేదే లేదు. ఇతను చేసినటువంటి ద్రోహాన్ని జన్మల ఇది ప్రజలు గుర్తుపెట్టుకునే విధంగా ఇతను చేసినటువంటి నష్టాన్ని మేము ఎక్కువగా కూడా ప్రజలకు తెలియజేస్తామని. రైట్. థ్యాంక్ యూ శ్రీకాంత్ రెడ్డి గారు. థ్యాంక్ యూ సో మచ్. ఎస్ సార్, రాయలసీమకు సీఎం చంద్రబాబు మరణ శాసనం రాస్తున్నారన్నది మరోసారి తెలంగాణ అసెంబ్లీ సాక్షిగా రుజువైంది. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ను చంద్రబాబు ఆపేశారు. రేవంత్ కోరగానే చంద్రబాబు ఆ ప్రాజెక్టును ఆపేశారు. తెలంగాణ అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి బయటపెట్టారు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఆపాలని తానే అడిగానని, తన మీద గౌరవంతోనే చంద్రబాబు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఆపేశారన్నారు రేవంత్ రెడ్డి. కావాలంటే దీనిపై నిజ నిర్ధారణ కమిటీ వేసుకోవాలన్నారు. ఇది తాను సాధించిన విజయం అన్నారు. అప్పట్లో వైఎస్ జగన్ ప్రభుత్వం రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు చేపట్టిందని, 3 టీఎంసీల నీటిని వినియోగించాలని అనుకుందని అన్నారు రేవంత్. కానీ తాను కోరగానే చంద్రబాబు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఆపేశారని స్పష్టం చేశారు రేవంత్ రెడ్డి. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ మనకి అందిస్తారు. శ్రీనివాస్, ఇది రాయలసీమకు మరణ శాసనం అని చెప్పొచ్చు, డీటెయిల్స్ ఏంటి? ఇటు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇద్దరూ కలిసి రాయలసీమ మీద పడిన కుట్రగా దీన్ని అభివర్ణించవచ్చు. ఎందుకంటే స్పష్టంగా రాయలసీమ ప్రాంతానికి పూర్తి స్థాయిలో న్యాయం జరగాలి అని అంటే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అనేది పూర్తి కావాలి. ఎందుకంటే రోజుకి 3 TMCల చొప్పున వరద సమయంలో అంటే కృష్ణా నదిలో శ్రీశైలం గాని దీనికి సంబంధించి 90 రోజులు వరద వస్తుంది వర్షాకాలంలో. ఈ వరద సమయంలోనే ఏదైతే రాయలసీమ కరువు ప్రాంతానికి సాగునీరు అందించడం కోసం రోజుకు 3 TMCలు లిఫ్ట్ అంటే ఏదైతే తమకున్నటువంటి వాటాలోనే ఆంధ్రప్రదేశ్ కి ఎంతైతే కృష్ణా జలాల్లో వాటా వస్తుందో ఆ వాటాలోనే దీన్ని తీసుకోవాలని చెప్పేసి కూడా. ఎందుకంటే సముద్రంలో వరద వచ్చినప్పుడు ఏదైతే సముద్రంలో కలిసిపోతుంది వృధాగా అనేటువంటి ఉద్దేశంతో ఆ నీటిని ఒడిసిపట్టి రాయలసీమకు అందించాలనే ఉద్దేశంతో గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పూర్తి స్థాయిలో ఒక వినూత్నమైన ఆలోచన చేసి రాయలసీమ కరువు తీర్చేందుకు ఈ ప్రాజెక్ట్ ని చేపట్టారు. దీని మీద అప్పట్లోనే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళే ఏదైతే గ్రీన్ ట్రిబ్యునల్ లో కేసు వేశారు. గ్రీన్ ట్రిబ్యునల్ లో కేసు వేసి దీనికి ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ లేదు అని చెప్పేసి కేసుని నడిపించినటువంటి పరిస్థితి ఉంది. దీంతో గ్రీన్ ట్రిబ్యునల్ కూడా చెన్నైకి సంబంధించినటువంటి అక్కడ జడ్జిలు స్పష్టంగా ఒక 3 కమిటీని వేసి దాని మీద ఒక పరిశోధన చేయాలని కూడా చెప్పి పనులను ఆపించినటువంటి పరిస్థితి ఉంది. ఆ తర్వాత ఏదైతే ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ కోసం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రయత్నం చేసింది అన్ని కూడా ఇక్కడ ఏదైతే తెలంగాణకి సంబంధించినటువంటి నీటి వాటాలో ఎటువంటి నష్టం జరగకుండా వరద నీటిని మాత్రమే తాము రాయలసీమ ప్రాంతానికి తరలించబోతున్నామని చెప్పినటువంటి పరిస్థితి ఉంది. అంతేకాకుండా తెలంగాణ ఓ పక్కన 800 అడుగుల్లో నీటిని తీసుకొని ఏదైతే తెలంగాణ ప్రాంతానికి వాడుకుంటున్న నేపథ్యంలో అదే దీంట్లో 801 అడుగు ఆ ప్రాంతంలోనే లిఫ్ట్ చేసి ఏదైతే రాయలసీమ ప్రాంతంలో ఉన్నటువంటి కడప, కర్నూలు, అనంతపురం, చిత్తూరు జిల్లాలకు అందరినీవా, గండికోట ఈ కాలువలకి ఈ నీటిని మళ్లించాలి అనేది ఉద్దేశం. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా రోజుకి వరద సమయంలో కానీ ఇతర సమయాల్లో ఉన్నటువంటి హక్కు మేరకు ఏదైతే 44,000 క్యూసెక్లు మాత్రమే రాజశేఖర రెడ్డి నిర్మించినటువంటి పోతిరెడ్డిపాడు విస్తరణ ద్వారా నీటిని తీసుకుంటున్నటువంటి పరిస్థితుంది. సో దాన్ని ఏదైతే రాయలసీమ కరువును తీర్చాలన్నా ఇక సాగునీరు అందించాలి అంటే ఈ ప్రాంతం సస్యశ్యామలం చేయాలని అంటే ఈ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ అనేది తప్పనిసరి అని చెప్పేసి ఒక ఏదైతే గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి భావించారు. ఇది అధికారులు అందరూ కూడా దీన్ని ఆమోదించినటువంటి నేపథ్యంలోనే ఇది ముందుకు వెళ్ళినటువంటి పరిస్థితి. దాదాపు 14-15% పనులు అయిపోయిన తర్వాత తెలుగుదేశాన్ని పార్టీకి సంబంధించి ఏదైతే మహబూబ్ నగర్ సంబంధించినటువంటి ఓ వ్యక్తి దీన్ని గ్రీన్ ట్రిబ్యునల్ లో కేసు వేయించారు. అదే కేసు కొన్నాళ్ళ వరకు నడిచింది. ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ తీసుకున్న తర్వాత మళ్ళీ పనులు పూర్తి చేయాలి, పనులు ప్రారంభించాలని కూడా చెప్పినట్టు పరిస్థితుంది. దానికోసం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రయత్నం చేసింది. అయితే ఏదైతే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పోయి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వచ్చిందో మీరు గమనించినట్లయితే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ అనేది 3,300 కోట్లు ఖర్చు చేస్తే ఇది పూర్తయ్యేటటువంటి ఒక లిఫ్ట్ ఇరిగేషన్ స్కీము. దీన్ని పక్కన పెట్టేసి నేను 80,000 కోట్లతో బనకచెర్ల పోలవరం నుంచి బనకచెర్ల ద్వారా నీటిని తీసుకొస్తానని చంద్రబాబు నాయుడు ఒక కొత్త రాగం రాయలసీమలో సస్యశ్యామల కృష్ణా జిల్లాలను తీసుకొస్తానని చెప్పేసి ఒక కొత్త రాగాన్ని అందుకున్నటువంటి పరిస్థితి. ఈ రోజు తెలంగాణ అసెంబ్లీలో రేవంత్ రెడ్డి మాట్లాడినటువంటి మాటలను కూడా గమనించినట్లయితే నేను చంద్రబాబు నాయుడుతో మాట్లాడటంతోనే ఆయన ఆపేశాడు అంటే ఒక పెద్ద భారీ కుట్రకి రాయలసీమ మీద. ఎందుకంటే 80,000 కోట్లు ఖర్చు చేసి ఏదైతే మెడికల్ కాలేజీలకే 5,000 కోట్లు లేవు అని చెప్పేసి ప్రైవేట్ పరం చేస్తున్నటువంటి ఈ పరిస్థితుల్లో 80,000 కోట్లు పెట్టి రాయలసీమకి ఏదైతే బనకచెర్ల పోలవరం దగ్గర నుంచి గోదావరి జలాలని తీసుకొచ్చి బనకచెర్ల దగ్గర కలుపుతాననేటువంటి ఒక ప్రాజెక్టు చేపట్టినటువంటి పరిస్థితి. దీనికి కేంద్రం కూడా ఇంత పెద్ద ప్రాజెక్టు ఎలా చేస్తారనే దాని మీద కూడా అనుమానాలు వ్యక్తం చేస్తూ కొన్ని క్వారీస్ కూడా పెట్టి వెనక్కి పంపించినటువంటి పరిస్థితి కూడా ఉంది. అంటే ఇది ఒక పథకం ప్రకారమే ఏదైతే జగన్మోహన్ రెడ్డి చేపట్టినటువంటి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును పక్కన పెట్టాలనే ఉద్దేశంతోనే ఈ 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఒక కుట్రలో భాగంగానే రాయలసీమకు తీవ్రమైనటువంటి ద్రోహం చేశారన్నది అయితే ఇక్కడ మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే కొన్ని దశాబ్దాలు గడిచినప్పటికీ కూడా రాయలసీమకి ఇప్పటికీ కూడా సరైనటువంటి కృష్ణా జలాల్లో వాటా రాలేదు, సరైనటువంటి సాగునీటి వసతులు అందనటువంటి పరిస్థితి ఉంది. తాగునీటికి కూడా చాలా గ్రామాల్లో ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. కరువు పరిస్థితులు ఇంకా అట్లానే కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో ఈ నీటిని ఏదైతే రాయలసీమకు తరలించాలని ఒక సదుద్దేశంతో జగన్మోహన్ రెడ్డి తీసుకున్నటువంటి నిర్ణయాన్ని వీళ్ళిద్దరు కలిసి కుట్ర పన్ని దాన్ని అసలు ఆ ప్రాజెక్టునే పక్కన పెట్టేసినటువంటి పరిస్థితి ఇప్పుడు స్పష్టంగా అనిపిస్తుంది. ఇది గతంలో నుంచి తెలిసినది. ఎవరైతే ఇరిగేషన్ నిపుణులు ఉన్నారో వీళ్ళందరూ కూడా గుర్తించినటువంటి పరిస్థితి. అయినప్పటికీ కూడా ఇప్పుడు ఆయన ఏదైతే తెలంగాణ
తెలంగాణ ముఖ్యమంత్రి స్వయంగా అసెంబ్లీ సాక్షిగా ఆయనే ఒప్పుకున్నటువంటి పరిస్థితి. నేను చంద్రబాబు నాయుడు కలిసి మాట్లాడుకొని ఏదైతే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ని పక్కన పెట్టినామో, ఇప్పుడు 3,300 కోట్లు ఖర్చు చేస్తే లిఫ్ట్ ఇరిగేషన్ వచ్చి రాయలసీమ సస్యశ్యామలం అయ్యేటువంటి పరిస్థితుల్లో 80,000 కోట్లు పెట్టి బనకచెర్ల ఆ ప్రాజెక్టు ఏ విధంగా చేస్తారనేది కేంద్రం కూడా అదే ప్రశ్న ఏదైతే చంద్రబాబు నాయుడుని అడిగింది. ఇప్పుడు ఆ ప్రాజెక్టును కూడా దాని గురించి కూడా ఇప్పుడు ఈ మధ్య కాలంలో చంద్రబాబు నాయుడు ఎప్పుడైతే కేంద్రం నుంచి ఒక క్వారీస్ వచ్చాయో దీన్ని ఎలా చేయగలరని చెప్పి వాళ్ళు ప్రశ్నించిన నేపథ్యంలో దాని గురించి కూడా మాట్లాడటం పక్కన పెట్టినటువంటి పరిస్థితి. అంటే మొత్తం మీద అయితే రాయలసీమకి తీరని ద్రోహం, రాయలసీమ ప్రజల ఇక్కడ ఉన్నటువంటి కరువు పరిస్థితులకు ఇక్కడ ప్రజల మీద ఒక పెద్ద కుట్ర చేశారనేది అయితే ఇది స్పష్టంగా చెప్పొచ్చు. కార్తీక్. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్. నేను చంద్రబాబు నాయుడు గారి మీద కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఆపిచ్చిన అధ్యక్ష నా చరిత్ర ఇది, నీ నీతి గది. ఇవాళ నేను సూటిగా చెప్పదలుచుకున్న వేదిక మీద నుంచి 2 రాష్ట్రాల మధ్యలో మంచి వాతావరణం ఉండాలని ఇప్పటి వరకు నేను సాధించిన విజయాన్ని కూడా నేను చెప్పుకోలేదు అధ్యక్ష. సూటిగా చంద్రబాబు నాయుడు గారికి విజ్ఞప్తి చేసిన నేను, రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ మీరు ఆపితే మేము ఏదైనా విషయాల మీద చర్చకు వస్తాము, లేకపోతే మీతో చర్చించడానికి అవకాశం లేదు. మొట్టమొదట 3 TMCలు పర్ డే అక్రమంగా నిర్మిస్తున్న రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పనులను మీరు ఆపండి అని మేము వారిని క్లోజ్డ్ రూమ్ లో అడిగితే మా మీద గౌరవంతో రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఆపేసింది అధ్యక్ష. మీరు ఈ రోజు నిజ నిర్ధారణ కమిటీని సభ నుంచి పంపించండి. కూనంనేని సాంబశివరావు గారిని, అక్బరుద్దీన్ ఓవైసీ గారిని, బీజేపీ మహేశ్వర్ రెడ్డిని ఎవరిని కమిటీ చేస్తారో, ఇంక్లూడింగ్ బీఆర్ఎస్ మాజీ సాగునీటి పారుదల శాఖ మంత్రులు 2 ఉన్నారు, చంద్రశేఖరరావు, హరీష్ రావు. వాళ్ళిద్దరు నాయకత్వం ఎవరినో ఒకరిని పెట్టి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పనులు ఆగినాయా లేదా, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మంత్రి అయిన తర్వాత కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆగిన వాళ్ళ నిజ నిర్ధారణ కమిటీ పంపించండి అధ్యక్ష. మీరు ఆదేశాలు ఇవ్వండి అధ్యక్ష. ఈ సభ నుంచి మేము అక్కడ రాయలసీమ లిఫ్ట్ 3 TMCలు పర్ డే దోపిడీని ఆపిచ్చి చర్చల పేరు మీద ఈరోజు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలకు అనుకూలంగా నిర్ణయాలు వచ్చి ఉమ్మడి రాష్ట్రంలో మా ప్రాజెక్టులకు మీరు ఎలాంటి అభ్యంతరాలు పెట్టకండి, మా కడుపు కొట్టకండి అని వాళ్ళ మీద ఒత్తిడి తీసుకొచ్చి ఈరోజు ఒక కొలికి పట్టుకొచ్చిన అధ్యక్ష. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ ఇస్మాయిల్ మనకు అందుబాటులో ఉన్నారు. ఇస్మాయిల్, పూర్తిగా రాయలసీమనికి మరణ శాసనం రాస్తూ రాష్ట్ర ప్రయోజనాలు తాకట్టు పెట్టు చంద్రబాబు తీసుకున్న ఈ నిర్ణయానికి సంబంధించి ఏం చెప్తారు, ఏం చెప్పొచ్చు? డెఫినెట్ గా రేవంత్ రెడ్డి ఈ రోజు తెలంగాణ అసెంబ్లీలో చేసినటువంటి ప్రకటన చాలా పెద్దది. ఆయన చాలా స్పష్టంగా అంతే గంభీరంగా చెప్తూ 3 విషయాలు ఇక్కడ తీసుకురావడం జరిగింది. ఒకటి, రాయలసీమ ఏదైతే లిఫ్ట్ ఇరిగేషన్ ఆ పనులు అనేటువంటివి ఆగిపోయినాయి అనేటువంటి మాట పదే అన్నారండి. 3-4 సార్లు అన్నారు. నేను చంద్రబాబు నాయుడు మీద ఒత్తిడి తీసుకొచ్చాను, ఆ తర్వాత క్లోజ్డ్ రూమ్ లో మాట్లాడాము, ఆ తర్వాత రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ సంబంధించిన ప్రాజెక్ట్ పనులు ఆగిపోయాయి. నేను చెప్పినటువంటి మాట మీద మీకు నమ్మకం లేకపోతే హరీష్ రావు, కె చంద్రశేఖరరావు వాళ్ళ ఆధ్వర్యంలో కావచ్చు, లేదంటే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు 3-4 సీనియర్లు అందరితో కలిసి ఒక నిజ నిర్ధారణ కమిటీ వెళ్ళి చూసి రండి అని. అంటే చాలా స్పష్టంగా కాన్ఫిడెంట్ గా రేవంత్ రెడ్డి పూర్తిగా రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ అనేటువంటిది ఆగిపోయింది అనేటువంటిది ఇక్కడ చెప్పదలుచుకున్నారు. రెండో విషయం, ఏ విధంగా ఆయన ఒక క్లోజ్డ్ రూమ్ లో నేను చంద్రబాబు నాయుడుతో మాట్లాడాను, ఆయన మీద ఒత్తిడి తీసుకొచ్చాను, ఆయనను విజ్ఞప్తి చేశాననే మాట చెప్తున్నారు. సో డెఫినెట్ గా ఎందుకు క్లోజ్ రూమ్ లో మాట్లాడాల్సి వచ్చింది, ఎందుకు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ అనేటువంటి దాన్ని చంద్రబాబు నాయుడు వదులుకున్నారు అనేటువంటిది ప్రధానమైనటువంటి అంశం. ఆ ఒత్తిడి ఏంటిది, దేనికోసం చంద్రబాబు నాయుడు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ కేవలం రాయలసీమ 4 జిల్లాలు కాకుండా ప్రకాశం జిల్లా వరకు ఒక లైఫ్ లైన్ లాంటిది, రోజుకు 3 TMCల నీరు అనేటువంటి చాలా పెద్ద మొత్తము, ముఖ్యంగా కరువు జిల్లాలలో పెద్ద ఎత్తున వాటర్ అందించేటువంటి ఈ ప్రాజెక్ట్ ను ఎందుకు వదులుకున్నారు అనేటువంటిది కూడా మనం ఇక్కడ చూడాల్సి ఉంటుంది. సో ఎటువంటి ఒత్తిడి, ఎటువంటి అభ్యర్థన ఈ ఇద్దరు నాయకుల మీద ఉంది అనేటువంటిది ఒకటి చాలా స్పష్టంగా అర్థమవుతుంది. సో రేవంత్ రెడ్డి అండ్ చంద్రబాబు నాయుడు మధ్య జరిగినటువంటి ఏదైతే ఈ సంభాషణ కావచ్చు, ఒత్తిడి కావచ్చు, ఆంధ్రప్రదేశ్ కు ముఖ్యంగా రాయలసీమకు ఒక మరణ శాసనం లాంటిది అనేటువంటిది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. డెఫినెట్ గా చంద్రబాబు నాయుడుది లోయర్ హ్యాండ్, రేవంత్ రెడ్డి అప్పర్ హ్యాండ్ ఉంది. ఆయన పూర్తిగా దీని తెలంగాణ కోసము ఈ మొత్తం వ్యవహారంలో ఒక విధంగా ఒత్తిడి తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు మీద ఈ లిఫ్ట్ ఇరిగేషన్ అనేటువంటి ఆఫీస్ చేశారు అనేటువంటి మాట కూడా మనం ఇక్కడ చూడాల్సి ఉంది. అట్ ద సేమ్ టైం మనం ఇక్కడ చూడాల్సింది, ఎందుకు ఈ చంద్రబాబు నాయుడు మొత్తానికి దీనికి ఒప్పుకున్నారు అనేటువంటి చూడాలి. జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి ప్రాజెక్టు కాబట్టి ఆయన పేరు వస్తుందనా, ఆయన పేరు వస్తుందనేటువంటి నిజమైనటువంటి ఒక అది ఉంటే మొత్తం రాయలసీమకు సంబంధించినటువంటి ఏదైతే రాయలసీమ రైతాంగానికి, రాయలసీమకు సంబంధించి కరువును, రాయలసీమ అభివృద్ధిని మొత్తాన్ని ఫలంగా పెట్టి ఎందుకు ఈ విధంగా చేశారనేటువంటి చూడాలి. సో డెఫినెట్ గా దీన్ని ఒక విధంగా ఒప్పుకొని చాలా కామ్ గా ఉంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పటివరకు దీని గురించి మాట్లాడడం లేదు. పూర్తిగా రాయలసీమకు సంబంధించి ఒక మరణ శాసనం లాంటి నిర్ణయాన్ని
ఈ రోజు చంద్రబాబు నాయుడు తీసుకున్నారు. దీన్ని రేవంత్ రెడ్డి ఒక్కసారిగా దాన్ని పదే చెప్పారు. ఈ రోజు తెలంగాణ అసెంబ్లీలో నేను నిజ నిర్ధారణ కమిటీ కూడా వేస్తాను, మీరు వెళ్ళి చూసి రండి, నేను ఒత్తిడి తీసుకొచ్చాను, క్లోజ్డ్ రూమ్ లో మాట్లాడాను, కేంద్రంపై కూడా ఒత్తిడి తీసుకొచ్చాను. మిత్రపక్షమైనటువంటి చంద్రబాబు నాయుడు బీజేపీ మిత్రపక్షం కేంద్రంలో అధికారం ఉంటే ఇక్కడ అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ముఖ్యమంత్రి కేంద్రం మీద ఒత్తిడి తీసుకొచ్చారు అనేటువంటి మాట చెప్తున్నారు. సో అది కూడా చంద్రబాబు నాయుడు ద్వారా ఒత్తిడి తీసుకొచ్చారు. ఏంటి అనేటువంటి చాలా విషయాలు ఉన్నాయి. బట్ ఓవరాల్ గా కాంప్రమైజ్ అయ్యారు చంద్రబాబు నాయుడు ఒక విధంగా ఆంధ్రప్రదేశ్ రాయలసీమకు సంబంధించినటువంటి ఏవైతే లబ్ధుందో దాంతో కాంప్రమైజ్ అవుతూ ఒక విధంగా మరణ శాసనం రాశారు. పూర్తిగా ఈ ప్రాజెక్టును ఆపేశారు అనేటువంటిది ఈ రోజు రేవంత్ రెడ్డి మాటల్లో చాలా స్పష్టంగా కనిపించింది. రేవంత్ రెడ్డి దాన్ని చాలా పదే స్పష్టంగా చెప్పారు. ఇప్పటికైనా కనీసం చంద్రబాబు నాయుడు బయటకు వచ్చి మాట్లాడతారా, ఎందుకు ఈ ప్రాజెక్ట్ ఆపేయాల్సి వచ్చింది అనేటువంటి చెప్పాల్సినటువంటి పరిస్థితి నెలకొంది. ఆయన కొద్ది రోజుల నుంచి నేను ఇది సాధించిన విజయాన్ని నేను బయటకు కూడా చెప్పుకోలేదు, బట్ ఈ రోజు పరిస్థితి వచ్చింది కాబట్టి నేను చెప్తున్నాను అనేటువంటిది. సో కాంగ్రెస్ ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి చంద్రబాబు మధ్యలో ఒక డిస్కషన్ జరిగింది. చంద్రబాబు నాయుడు ఒక విధంగా ఏదైతే రేవంత్ రెడ్డి తీసుకొచ్చిన ఒత్తిడికి లొంగిపోయారు. ఆయన రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టి ఫలంగా పెట్టి నిర్ణయం తీసుకున్నారు. సో దీని వెనకాల చంద్రబాబు నాయుడు వ్యక్తిగతమైనటువంటి ప్రయోజనం ఉందా, ఎటువంటి ఒత్తిడి ఉందనేటువంటిది రాబోయేటువంటి రోజుల్లో బయటకు రాబోతుంది. దీని ఒక పెద్ద రాజకీయ సంచలనంగా మనం చూడాల్సి ఉంటుంది కార్తీక్. అండ్ ఇంకోటి ఇస్మాయిల్, పూర్తిగా రాయలసీమ పైన ఎందుకంత కక్ష? ఇంకొకటి పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి మా రాష్ట్ర ప్రయోజనాలు మాకు ఇంపార్టెంట్ అని చెప్పి ఆయన బల్లగుద్దు చెప్తున్నప్పుడు ఈ రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమంత్రి పూర్తిగా ఆ రాష్ట్రానికి తాకట్టు పెట్టడాల్సిన అవసరం ఏమొచ్చింది? తాకట్టు పెట్టారని తెలుస్తుంది, కానీ ఏ అవసరాలు అయి ఉండొచ్చు? డెఫినెట్ గా పూర్తిగా ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలు అనేటువంటివి కాంప్రమైజ్ అయిపోయాయి. ఆంధ్రప్రదేశ్ కు సంబంధించినటువంటి ప్రయోజనాలను చంద్రబాబు నాయుడు పూర్తిగా వదిలేశారు. ఒక విధంగా రాయలసీమ రైతాంగానికి, రాయలసీమకు సంబంధించినటువంటి నీటి కాలువలకు ఆయన ఒక ఏదైతే ఒక పూర్తిగా మనం సమాధి లాంటిది కట్టారు అనుకోవచ్చు దీన్ని బట్టి చూస్తే. బట్ రెండు విషయాలు మనం చూడాల్సి ఉంటుంది. ఎందుకు చంద్రబాబు నాయుడు ఒప్పుకున్నారంటే చంద్రబాబు నాయుడుకు ఉన్నటువంటి కేసులా, లేకుంటే హైదరాబాద్ లో ఆయనకున్నటువంటి వ్యాపారాలా, దేనికోసం చంద్రబాబు కాంప్రమైజ్ అయ్యానటువంటిది కూడా ఒక పెద్ద అంశంగానే మనం చూడాలి. రోజుకు 3 టీఎంసీలు సంబంధించినటువంటి వాటర్ తీసుకెళ్లేటువంటి ఒక ప్రాజెక్టు జగన్మోహన్ రెడ్డి ఎంతో ప్రతిష్టాత్మకంగా దీన్ని ప్రారంభించారు. ముఖ్యంగా ఫ్యూచర్ లో రాయలసీమకు నీటి ఎత్తడి ఉండకూడదు అనేటువంటిది ఈ మొత్తం ప్రాజెక్ట్ యొక్క ప్లానింగ్. సో దీనిని ఒక విధంగా చంద్రబాబు నాయుడు దీన్ని ఆపేస్తారు. ఒకటి జగన్మోహన్ రెడ్డి పేరు రావద్దు అనేటువంటిది ఒక కుట్ర ఉండొచ్చు, లేదంటే అక్కడ ఉన్నటువంటి రైతాంగాన్ని పూర్తిగా వాళ్ళ ప్రయోజనం సమంగా పెడుతూ తీసుకున్నటువంటి నిర్ణయం. సో దీని వెనుక ఏం బ్యాక్గ్రౌండ్ ఉంది, ఎందుకు ఆయన కాంప్రమైజ్ అయ్యారు, ఏ విధంగా రేవంత్ రెడ్డి ఒత్తిడి తీసుకొచ్చారు అనేటువంటిది డెఫినెట్ గా రాబోయే రోజుల్లో ఒక పెద్ద చర్చ అయితే జరగబోతుంది. బట్ ఈ రోజు రేవంత్ రెడ్డి ఏదైతే తెలంగాణ అసెంబ్లీ సాక్షిగా చెప్పినటువంటి వాస్తవాలు ఏవైతే ఉన్నాయో డెఫినెట్ గా ఇవి చంద్రబాబు నాయుడు సమాధానం చెప్పుకోలేనివి. ఎట్ ద సేమ్ టైం ఆయన ఏ విధంగా ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి ప్రయోజనాలను తాకట్టు పెట్టారు, ఫలంగా పెట్టారు అనేటువంటిది క్లియర్ గా దొరికిపోయే విధంగా ఉన్నటువంటి వాస్తవాలుగా మనం దీన్ని చూడాల్సి ఉంది కార్తీక్. రైట్, థ్యాంక్ యూ ఇస్మాయిల్. నేను చంద్రబాబు నాయుడు గారి మీద కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఆపిచ్చిన అధ్యక్ష నా చరిత్ర ఇది, నీ నీతి గది. ఇవాళ నేను సూటిగా చెప్పదలుచుకునే వేదిక మీద నుంచి 2 రాష్ట్రాల మధ్యలో మంచి వాతావరణం ఉండాలని ఇప్పటి వరకు నేను సాధించిన విజయాన్ని కూడా నేను చెప్పుకోలేదు అధ్యక్ష. సూటిగా చంద్రబాబు నాయుడు గారికి విజ్ఞప్తి చేసిన నేను, రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ మీరు ఆపితే మేము ఏదైనా విషయాల మీద చర్చకు వస్తాము, లేకపోతే మీతో చర్చించడానికి అవకాశం లేదు. మొట్టమొదట 3 టీఎంసీలు పర్ డే అక్రమంగా నిర్మిస్తున్న రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పనులను మీరు ఆపండి అని మేము వారిని క్లోజ్డ్ రూమ్ లో అడిగితే మా మీద గౌరవంతో రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఆపేషండి అధ్యక్ష. మీరు ఈ రోజు నిజ నిర్ధారణ కమిటీని సభ నుంచి పంపించండి. కూనంనేని సాంబశివరావు గారిని, అక్బరుద్దీన్ ఓవైసీ గారిని, బీజేపీ మహేశ్వర్ రెడ్డిని ఎవరిని కమిటీ వేస్తారో, ఇంక్లూడింగ్ బీఆర్ఎస్ మాజీ సాగునీటి పారుదల శాఖ మంత్రులు 2 ఉన్నారు, చంద్రశేఖరరావు, హరీష్ రావు. వాళ్ళిద్దరు నాయకత్వాన్ని ఎవరినో ఒకరిని పెట్టి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పనులు ఆగినాయా లేదా, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మంత్రి అయిన తర్వాత కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆగిన వాళ్ళ నిజ నిర్ధారణ కమిటీ పంపించండి అధ్యక్ష. మీరు ఆదేశాలు ఇవ్వండి అధ్యక్ష ఈ సభ నుంచి. మేము అక్కడ రాయలసీమ లిఫ్ట్ను 3 టీఎంసీలు పర్ డే దోపిడీని ఆపిచ్చి చర్చల పేరు మీద ఈరోజు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలకు అనుకూలంగా నిర్ణయాలు వచ్చి ఉమ్మడి రాష్ట్రంలో మా ప్రాజెక్టులకు మీరు ఎలాంటి అభ్యంతరాలు పెట్టకండి, మా కడుపు కొట్టకండి అని వాళ్ళ మీద ఒత్తిడి తీసుకొచ్చి ఈరోజు ఒక కొలికి పట్టుకొచ్చిన అధ్యక్ష. రాయలసీమకు సీఎం చంద్రబాబు మరణ శాసనం రాస్తున్నారన్నది మరోసారి తెలంగాణ అసెంబ్లీ సాక్షిగా రుజువైంది. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ను చంద్రబాబు ఆపేశారు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ సతీష్ మనకు అందిస్తారు. సతీష్,
కేవలం సీఎం రేవంత్ రెడ్డి మాట మీదే ఇది మొత్తం ఆపేశారు. ఇంకోవైపు అక్కడ ఉన్నటువంటి రైతులందరికీ తీవ్ర అన్యాయం జరుగుతుంది. డీటెయిల్స్ అండి. కార్తీక్, నిజంగా ఇది రాయలసీమ ప్రజల భవిష్యత్తు, ఒక ఇప్పుడున్నటువంటి ప్రజలే కాదు భవిష్యత్ తరాలకు కూడా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు మరణ శాసనం రాసినట్టని మనం భావించవచ్చు. రాయలసీమలో దీనిపైన ఇప్పటికే ఈ అంశం ఎప్పుడైతే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీ సమావేశాల్లో మాట్లాడినప్పటి నుండి కూడా తీవ్రమైనటువంటి చర్చ జరుగుతోంది. ముఖ్యంగా రాయలసీమ ప్రాంతానికి హక్కుగా రావాల్సినటువంటి కృష్ణా జలాలు దక్కడం కోసం గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని శ్రీకారం చుట్టింది. 2020 మే 5న రాయలసీమ ఎత్తిపోతల పథకానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఇందులో శ్రీశైలంలో 800 అడుగుల నుండి అడుగుల సామర్థ్యం నీటి మట్టం ఉన్నప్పుడు రోజుకి 3 టీఎంసీలు చొప్పున పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ దిగువన కుడు ప్రధాన కాలంలోకి ఎత్తిపోసేలాగా ఈ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పథకాన్ని రూపొందించింది. 3,825 కోట్ల వ్యయంతో ఆ రోజు 2020 మే 5న వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఈ ప్రాజెక్టుకి సంబంధించి అనుమతి ఇచ్చింది. దీని ద్వారా చెన్నైకి 15 టీఎంసీల నీటి సరఫరా చేయడంతో పాటు ఈ ప్రాజెక్టు కింద సుమారుగా 9.6 లక్షల ఎకరాలకు నీళ్లు అందించాలన్నది లక్ష్యం. ఎందుకంటే ఈ ప్రాజెక్టు ద్వారా దాదాపు అటు రాయలసీమతో పాటుగా నెల్లూరు జిల్లా వరకు కూడా సాగునీరు రెండింటికి రాయలసీమ నెల్లూరు జిల్లాలో సాగునీరు చెన్నైకి తాగునీటి అవసరాలు తీర్చేటువంటి లక్ష్యంతో ఇది ఈ రాయలసీమ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ని చేపట్టారు. అయితే ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ కి సంబంధించి ఈ రోజు స్వయంగా ఎందుకంటే ఈ ప్రాజెక్ట్ కి సంబంధించి 880 అడుగులకు నీళ్లు వచ్చినప్పుడు మాత్రమే పోతిరెడ్డిపాడు రెగ్యులేటర్ ద్వారా గరిష్టంగా 45,000 క్యూసెక్లు తరలించాలంటే చాలా రోజులు ఆగాలని ఆ మేరకు దీనికి సంబంధించి ఆ వరద నీటిని తరలించడానికి ప్రస్తుతం ఎప్పుడు 800 అడుగుల నుండే తరలించుకునేందుకు అవకాశం కల్పిస్తుంది రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్. దానికోసం ఈ ప్రాజెక్ట్ చేపట్టారు. అయితే ఇప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ ప్రాజెక్ట్ ను ఆపేశారనే విషయాన్ని చాలా స్పష్టంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా దీన్ని బయట పెట్టారు. దీని వల్ల అది కూడా క్లోజ్డ్ రూమ్ లో జరిగినటువంటి మేము చేసినటువంటి ఒత్తిడి మేరకు కేంద్రంపై కూడా చంద్రబాబు ఒత్తిడి తీసుకొచ్చి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఆపేశారు. అంటే రాయలసీమకు ద్రోహం చేయడానికి కేంద్రంపై కూడా ఒత్తిడి తీసుకొచ్చారన్న అంశాన్ని స్వయంగా రేవంత్ రెడ్డి చంద్రబాబు ద్రోహం చేశారన్న విషయం రేవంత్ రెడ్డి మాటల ద్వారా మనం అర్థం చేసుకోవచ్చు. అదేవిధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చాలా స్పష్టంగా చెప్పారు, ఇప్పుడు అక్కడ పనులన్నీ ఆగిపోయి ఉన్నాయి, ఎవరన్నా వెళ్ళి చూసుకోవచ్చు నిర్ధారణ కమిటీ అని చెప్పినట్టు పరిస్థితి. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పనులు ఆపకపోతే ఏ అంశం పైన కూడా చర్చించము అన్నటువంటి ఏ ఒప్పందానికి కూడా మేము సహకరించామంటే అసలు ఏ ఒప్పందం రాష్ట్రంలో ఇంత పెద్ద ప్రాంతానికి అత్యంత వెనుకబడినటువంటి కరువు ప్రాంతానికి నష్టం జరిగే నిర్ణయానికి ఎందుకు ఒప్పుకున్నారు, ఏ ఒప్పందం మేరకు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పనులు ఆపేశారన్న అంశం పైన ఇప్పుడు మేధావుల్లోనూ రైతుల్లో కూడా తీవ్ర చర్చ జరుగుతోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పినటువంటి మాటలతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు రాయలసీమ ప్రాంతానికి ఎటువంటి ద్రోహం చేశారన్న విషయం పైన కూడా చర్చ జరుగుతుంది. ముఖ్యంగా వాస్తవానికి ప్రాజెక్టు చేపట్టడానికి చాలా ప్రత్యేకమైనటువంటి కారణం ఉంది. ఉమ్మడి ప్రాజెక్ట్ అయితే శ్రీశైలం జలాశయం గరిష్ట నీటి మట్టం 885 అడుగులు ఉంటుంది. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ను 841 అడుగుల ఎత్తులో అమర్చారు. శ్రీశైలంలో 880 అడుగుల కంటే ఎక్కువ ఎత్తులో నీరు నిల్వ ఉన్నప్పుడు మాత్రమే పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా ప్రస్తుత డిజైన్ మేరకు 44,000 క్యూసెక్ల నీటిని తరలించేటువంటి అవకాశం ఉంటుంది. 854 అడుగుల్లో నీటి మట్టం ఉంటే 7,841 అడుగుల్లో నీటి మట్టం ఉంటే 2,000 క్యూసెక్లు మాత్రమే తరలించే అవకాశం ఉంటుంది. సో శ్రీశైలంలో 841 అడుగుల కంటే దిగువన నీటి మట్టం ఉంటే చుక్క నీటిని కూడా తీసుకునేటువంటి పరిస్థితి లేదు ప్రస్తుతం ఉన్నటువంటి డిజైన్ లో. సో అందుకే పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా చెన్నైకి 15 టీఎంసీలు, ఎస్ఆర్బీసీకి 19, తెలుగు గంగకి 29, గాలేరు నగరికి 38, మొత్తంగా 101 టీఎంసీల నీటిని సరఫరా చేయాల్సినటువంటి అవసరం ఉంది. రాష్ట్ర విభజన నేపథ్యంలో కృష్ణా బోర్డు పరిధి నిర్దేశించే వరకు కూడా శ్రీశైలం ప్రాజెక్టు ఏపీ, నాగార్జున సాగర్, తెలంగాణ నిర్వహించాలని కేంద్రం కూడా ఆదేశించింది. ఈ పరిస్థితుల్లో ఇక్కడ 800 అడుగుల్లో తెలంగాణ ప్రభుత్వం గతంలో శ్రీశైలం జలాశయం 798 అడుగుల నుండే ఎడమగట్టు కేంద్రం నుండి విద్యుత్ ఉత్పత్తి చేస్తుంది కాబట్టి మేము 800 అడుగుల నుండే నీటిని తరలించేటువంటి అవకాశాన్ని వినియోగించుకుంటామంటూ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యంగా రాయలసీమ రైతులకు హక్కుగా దక్కాల్సిన కృష్ణా జలాలను అందించడం కోసం ఈ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ను చేపట్టింది. దాన్ని ఇప్పుడు అడ్డుకోవడం అన్నది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కోరిన మేరకు లేదా రేవంత్ రెడ్డి కోరిన మేరకు సీఎం చంద్రబాబు నిలిపేశారన్నటువంటి ప్రకటన ఇప్పుడు బయటకు రానప్పుడు ఆంధ్రప్రదేశ్ మొత్తాన్ని కూడా ఆలోచనలు పడిసింది. ఏ ప్రయోజనాల కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రయోజనాన్ని తాకట్టు పెట్టేశారు,
రాయలసీమ నెల్లూరు ప్రజలకు సంబంధించి తాగునీరును కూడా పూర్తిగా పనంగా పెట్టాలన్నటువంటి విమర్శలు వెలువెత్తుంది. దీనిపైన ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఏం సమాధానం చెప్తుంది, ఎందుకు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పనులు నిలిపివేశారు, ఏ ప్రయోజనాల కోసం ఆపేశారని దానికి సంబంధించి ఏం సమాధానం చేస్తుంది. ఇప్పటివరకు ఎటువంటి ప్రకటన అయితే అటు రాష్ట్ర ప్రభుత్వం నుండి కానీ ఇరిగేషన్ మంత్రి ఆంధ్రప్రదేశ్ ఇరిగేషన్ మంత్రి దగ్గర నుండి కానీ ఇరిగేషన్ శాఖ అధికారుల దగ్గర నుండి తెలుగుదేశం పార్టీ నుండి కానీ ఎక్కడి నుండి కూడా కూటమిలో ఏ పార్టీ నుండి కూడా రానటువంటి పరిస్థితి. సతీష్, ఇప్పుడు ఎవరి మీద కక్ష అనుకోవచ్చు? రాయలసీమ ప్రాంతాల మీద ఉన్నటువంటి కక్ష క్లియర్ గా కనిపిస్తుంది, లేదా ఇది జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చారు కాబట్టి ఆయనకి పేరు వస్తుంది కంప్లీట్ అయితే అని చెప్పి ఆయన మీద కక్షనా, లేకపోతే ఈ వ్యక్తిగత ఎజెండాలా? ఎందుకంటే కాంగ్రెస్ ముఖ్యమంత్రి సెంట్రల్లో అలాగే స్టేట్ లో ఉన్నటువంటి వాళ్ళందరిపైన ఒక్క మాటతో రిక్వెస్ట్ చేసి తీసుకొచ్చారంటే సింగిల్ ఎజెండాలు ఏమై ఉండొచ్చు? ఇందులో చాలా స్పష్టంగా ఎటువంటి రాష్ట్ర ప్రయోజనాలు ఇందులో ముడిపడి లేదు. రాష్ట్ర ప్రయోజనాలు వ్యక్తిగత ప్రయోజనాల కోసం పనంగా పెట్టారా అన్నటువంటి అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఎందుకంటే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పనులు ఆపేసినప్పుడు ఆంధ్రప్రదేశ్ కి ఏం తీసుకొచ్చారు? దానికి ప్రతిగా ఆంధ్రప్రదేశ్ కి తెలంగాణ ఏమిచ్చింది దానికి ప్రతిగా? లేదా ఈ రెండు రాష్ట్రాల మధ్య ఈ ఒప్పందం జరిగితే ఇప్పటి వరకు ఎందుకు ఇది అధికారికంగా జరగలేదు? ఇదే అధికారిక ఒప్పందం, అనధికారిక ఒప్పందం అన్న అనేక అనుమానాలు ఉన్నాయి. వాస్తవానికి ఈ ప్రాజెక్టుకి సంబంధించి ఆపడానికి ఎట్టి పరిస్థితుల్లో కూడా రాయలసీమ రైతులు ఎవరు కూడా అంగీకరించేది లేదు. కృష్ణా జలాల హక్కుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాయలసీమ ప్రాంతానికి ఏవైతే కేటాయించారో ఆ నీటిని వినియోగించుకోవాలంటే ఖచ్చితంగా రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ మాత్రమే ఉండాల్సిందే. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ లేకపోతే అది అసంభవం అన్న విషయం స్పష్టంగా ఇరిగేషన్ అధికారులు భావించిన ఆ నేపథ్యంలోనే ఈ లిఫ్ట్ ఇరిగేషన్ చేపట్టారు. దేనికోసం ఈ ప్రాజెక్ట్ ని వదులుకున్నారు, దేనికోసం రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ పనులు ఆపేశారు? ఆ క్లోజ్డ్ రూమ్ లో రేవంత్ రెడ్డి ఈ పనులు ఆపాలని డిమాండ్ చేసినప్పుడు దానికి ప్రతిగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఏం తీసుకున్నారు అన్న దానికి మాత్రం ఇప్పటివరకు కూడా సమాధానం లేని పరిస్థితి. అందుకే దీనిపైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఏం స్పందిస్తుంది, ఆంధ్రప్రదేశ్ ఉన్నటువంటి ఇరిగేషన్ అధికారులు ఏం స్పందిస్తారు, ఇరిగేషన్ మంత్రి ఏం స్పందిస్తారు? ముఖ్యమంత్రి అయితే అందుబాటులో లేరు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆయన కుమారుడు నారా లోకేష్ అసలు ఎక్కడున్నారో ఏ దేశంలో ఉన్నారో కూడా ఇప్పటి వరకు రాష్ట్ర ప్రజలకు ఎటువంటి సమాచారం కూడా లేదు, ఎటువంటి ప్రకటన లేదు. ట్వీట్లు అయితే వస్తున్నాయి తప్ప వాళ్ళు ఏ ప్రాంతం నుంచి ట్వీట్ చేస్తున్నారో కూడా తెలియనటువంటి పరిస్థితి. ప్రస్తుతానికి రేపు మళ్ళీ వచ్చిన తర్వాత స్పందిస్తారా? మరి ఈ లోపు ఇక్కడ పరిపాలన ఇంత కీలకమైన అంశం, ఇంత సున్నితమైన అంశం, ఇంత పెద్ద విషయం పైన రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుందన్న అంశం కూడా ఇంకా చర్చ జరుగుతుంది. దీనిపైన ఇంకా రాష్ట్ర ప్రభుత్వం అయితే ఎటువంటి స్పందన రాలేదు. రైట్, థ్యాంక్ యూ సతీష్. నేను చంద్రబాబు నాయుడు గారి మీద కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఆపిచ్చిన అధ్యక్ష, నా చరిత్ర ఇది, నీ నీతి గది. ఇవాళ నేను సూటిగా చెప్పదలుచుకునే వేదిక మీద నుంచి రెండు రాష్ట్రాల మధ్యలో మంచి వాతావరణం ఉండాలని ఇప్పటి వరకు నేను సాధించిన విజయాన్ని కూడా నేను చెప్పుకోలేదు అధ్యక్ష. సూటిగా చంద్రబాబు నాయుడు గారికి విజ్ఞప్తి చేసిన నేను, రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ మీరు ఆపితే మేము ఏదైనా విషయాల మీద చర్చకు వస్తాము, లేకపోతే మీతో చర్చించడానికి అవకాశం లేదు. మొట్టమొదట 3 TMCల పర్ డే అక్రమంగా నిర్మిస్తున్న రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పనులను మీరు ఆపండి అని మేము వారిని క్లోజ్డ్ రూమ్ లో అడిగితే మా మీద గౌరవంతో రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఆపేషండి అధ్యక్ష. మీరు ఈ రోజు నిజ నిర్ధారణ కమిటీని సభ నుంచి పంపించండి. కూనంనేని సాంబశివరావు గారిని, అక్బరుద్దీన్ ఓవైసీ గారిని, బీజేపీ మహేశ్వర్ రెడ్డిని ఎవరిని కమిటీ వేస్తారో, ఇంక్లూడింగ్ బీఆర్ఎస్ మాజీ సాగునీటి పారుదల శాఖ మంత్రులు ఇద్దరున్నారు, చంద్రశేఖరరావు, హరీష్ రావు. వాళ్ళిద్దరు నాయకత్వాన్ని ఎవరినో ఒకరిని పెట్టి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పనులు ఆగినాయా లేదా, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మంత్రి అయిన తర్వాత కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆగిన వాళ్ళ నిజ నిర్ధారణ కమిటీ పంపించండి అధ్యక్ష. మీరు ఆదేశాలు ఇవ్వండి అధ్యక్ష ఈ సభ నుంచి. మేము అక్కడ రాయలసీమ లిఫ్ట్ను 3 TMCల పర్ డే దోపిడీని ఆపిచ్చి చర్చల పేరు మీద ఈరోజు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలకు అనుకూలంగా నిర్ణయాలు వచ్చి ఉమ్మడి రాష్ట్రంలో మా ప్రాజెక్టులకు మీరు ఎలాంటి అభ్యంతరాలు పెట్టకండి, మా కడుపు కొట్టకండి అని వాళ్ళ మీద ఒత్తిడి తీసుకొచ్చి ఈరోజు ఒక కొలికి పట్టుకొచ్చిన మా అధ్యక్ష. నేను చంద్రబాబు నాయుడు గారి మీద కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఆపిచ్చిన అధ్యక్ష, నా చరిత్ర ఇది, నీ నీతి గది. ఇవాళ రాయలసీమకు సీఎం చంద్రబాబు మరణ శాసనం రాస్తున్నారన్నది మరోసారి తెలంగాణ అసెంబ్లీ సాక్షిగా రుజువైంది. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ను చంద్రబాబు ఆపేశారు. రేవంత్ కోరగానే చంద్రబాబు ఆ ప్రాజెక్టును ఆపేశారు. తెలంగాణ అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి బయటపెట్టారు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు ఆపాలని తానే అడిగారని, తన మీద గౌరవంతోనే చంద్రబాబు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఆపేశారన్నారు రేవంత్ రెడ్డి. కావాలంటే దీనిపై నిజ నిర్ధారణ కమిటీ వేసుకోవాలన్నారు.
ఇది తాను సాధించిన విజయమన్నారు. అప్పట్లో వైఎస్ జగన్ ప్రభుత్వం రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు చేపట్టిందని, 3 టీఎంసీల నీటిని వినియోగించాలని అనుకుందని అన్నారు రేవంత్. కానీ తాను కోరగానే చంద్రబాబు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఆపేశారని స్పష్టం చేశారు రేవంత్. నేను చంద్రబాబు నాయుడు గారి మీద కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఆపిచ్చిన అధ్యక్ష. నా చరిత్ర ఇది, నీ నీతి గది. ఇవాళ నేను సూటిగా చెప్పదలుచుకునే వేదిక మీద నుంచి 2 రాష్ట్రాల మధ్యలో మంచి వాతావరణం ఉండాలని ఇప్పటి వరకు నేను సాధించిన విజయాన్ని కూడా నేను చెప్పుకోలేదు అధ్యక్ష. సూటిగా చంద్రబాబు నాయుడు గారికి విజ్ఞప్తి చేసిన నేను, రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ మీరు ఆపితే మేము ఏదైనా విషయాల మీద చర్చకు వస్తాము, లేకపోతే మీతో చర్చించడానికి అవకాశం లేదు. మొట్టమొదట 3 టీఎంసీలు పర్ డే అక్రమంగా నిర్మిస్తున్న రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పనులను మీరు ఆపండి అని మేము వారిని క్లోజ్డ్ రూమ్లో అడిగితే మా మీద గౌరవంతో రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఆపేషండి అధ్యక్ష. మీరు ఈరోజు నిజ నిర్ధారణ కమిటీని సభ నుంచి పంపించండి. కూనంనేని సాంబశివరావు గారిని, అక్బరుద్దీన్ ఓవైసీ గారిని, బీజేపీ మహేశ్వర్ రెడ్డిని ఎవరిని కమిటీ వేస్తారో, ఇంక్లూడింగ్ బీఆర్ఎస్ మాజీ సాగునీటి పారుదల శాఖ మంత్రులు 2 ఉన్నారు, చంద్రశేఖరరావు, హరీష్ రావు. వాళ్ళిద్దరు నాయకత్వాన్ని ఎవరినో ఒకరిని పెట్టి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పనులు ఆగినాయా లేదా, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మంత్రి అయిన తర్వాత కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆగిన వాళ్ళ నిజ నిర్ధారణ కమిటీ పంపించండి అధ్యక్ష. మీరు ఆదేశాలు ఇవ్వండి అధ్యక్ష. ఈ సభ నుంచి మేము అక్కడ రాయలసీమ లిఫ్ట్ను 3 టీఎంసీలు పర్ డే దోపిడీని ఆపిచ్చి చర్చల పేరు మీద ఈరోజు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలకు అనుకూలంగా నిర్ణయాలు వచ్చి ఉమ్మడి రాష్ట్రంలో మా ప్రాజెక్టులకు మీరు ఎలాంటి అభ్యంతరాలు పెట్టకండి, మా కడుపు కొట్టకండి అని వాళ్ళ మీద ఒత్తిడి తీసుకొచ్చి ఈరోజు ఒక కొలికి పట్టుకొచ్చిన అధ్యక్ష. రాయలసీమకు సీఎం చంద్రబాబు మరణ శాసనం రాస్తున్నారన్నది మరోసారి తెలంగాణ అసెంబ్లీ సాక్షిగా రుజువైంది. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ను చంద్రబాబు ఆపేశారు. రేవంత్ కోరగానే చంద్రబాబు ఆ ప్రాజెక్టును ఆపేశారు. తెలంగాణ అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి బయటపెట్టారు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు ఆపాలని తానే అడిగానని, తన మీద గౌరవంతోనే చంద్రబాబు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఆపేశారన్నారు రేవంత్ రెడ్డి. కావాలంటే దీనిపై నిజ నిర్ధారణ కమిటీ వేసుకోవాలన్నారు. ఇది తాను సాధించిన విజయమన్నారు. అప్పట్లో వైఎస్ జగన్ ప్రభుత్వం రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు చేపట్టిందని, 3 టీఎంసీల నీటిని వినియోగించాలని అనుకుందని అన్నారు. కానీ తాను కోరగానే చంద్రబాబు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఆపేశారని స్పష్టం చేశారు రేవంత్. నేను చంద్రబాబు నాయుడు గారి మీద కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఆపిచ్చిన అధ్యక్ష. నా చరిత్ర ఇది, నీ నీతి గది. ఇవాళ నేను సూటిగా చెప్పదలుచుకునే వేదిక మీద నుంచి 2 రాష్ట్రాల మధ్యలో మంచి వాతావరణం ఉండాలని ఇప్పటి వరకు నేను సాధించిన విజయాన్ని కూడా నేను చెప్పుకోలేదు అధ్యక్ష. సూటిగా చంద్రబాబు నాయుడు గారికి విజ్ఞప్తి చేసిన నేను, రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ మీరు ఆపితే మేము ఏదైనా విషయాల మీద చర్చకు వస్తాము, లేకపోతే మీతో చర్చించడానికి అవకాశం లేదు. మొట్టమొదట 3 టీఎంసీలు పర్ డే అక్రమంగా నిర్మిస్తున్న రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పనులను మీరు ఆపండి అని మేము వారిని క్లోజ్డ్ రూమ్లో అడిగితే మా మీద గౌరవంతో రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఆపేషండి అధ్యక్ష. మీరు ఈరోజు నిజ నిర్ధారణ కమిటీని సభ నుంచి పంపించండి. కూనంనేని సాంబశివరావు గారిని, అక్బరుద్దీన్ ఓవైసీ గారిని, బీజేపీ మహేశ్వర్ రెడ్డిని ఎవరిని కమిటీ వేస్తారో, ఇంక్లూడింగ్ బీఆర్ఎస్ మాజీ సాగునీటి పారుదల శాఖ మంత్రులు 2 ఉన్నారు, చంద్రశేఖరరావు, హరీష్ రావు. వాళ్ళిద్దరు నాయకత్వాన్ని ఎవరినో ఒకరిని పెట్టి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పనులు ఆగినాయా లేదా, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మంత్రి అయిన తర్వాత కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆగిన వాళ్ళ నిజ నిర్ధారణ కమిటీ పంపించండి అధ్యక్ష. మీరు ఆదేశాలు ఇవ్వండి అధ్యక్ష. ఈ సభ నుంచి మేము అక్కడ రాయలసీమ లిఫ్ట్ను 3 టీఎంసీలు పర్ డే దోపిడీని ఆపిచ్చి చర్చల పేరు మీద ఈరోజు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలకు అనుకూలంగా నిర్ణయాలు వచ్చి ఉమ్మడి రాష్ట్రంలో మా ప్రాజెక్టులకు మీరు ఎలాంటి అభ్యంతరాలు పెట్టకండి, మా కడుపు కొట్టకండి అని వాళ్ళ మీద ఒత్తిడి తీసుకొచ్చి ఈరోజు ఒక కొలికి పట్టుకొచ్చిన అధ్యక్ష.